ప్రధాని నరేంద్ర మోడీ కులంపై సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. మోదీ పుట్టుకతో బీసీ కులానికి చెందిన వారు కాదని, గుజరాత్ సీఎం అయ్యాక ఆయన కులాన్ని బీసీలో చేర్చారని అన్నారు. గాంధీ భవన్లో కులగణన, ఎస్సీ వర్గీకరణపై నిర్వహించిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో పాల్గొన్నారు ముఖ్యమంత్రి. బీసీని అంటాడు మోడీ గారు, వాస్తవంగా బీసీ కాదయా. మోడీ గారు నేను బీసీని అంటాడు, మోడీ గారు వాస్తవంగా బీసీ కాదయా, లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. నేను చాలా జాగ్రత్తగా ఈ పదం వాడుతున్నా, లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. 2001 వరకు ఆయన ముఖ్యమంత్రి కానంత వరకు ఆయన కులము గుజరాత్ రాష్ట్రంలో ఉన్నత వర్గాలలో ఉండే. ఆయన ముఖ్యమంత్రి అయినాక ఆ కులాన్ని తీసుకొచ్చి బీసీలో కలుపుకున్నాడయా చట్టం చేసి. ఆయన పుట్టుకతో బీసీ కాదు, నరేంద్ర మోడీ గారు పుట్టుకతో బీసీ కాదు, పుట్టుకతో ఉన్నత కులము. కానీ 2001లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కులాన్ని తీసుకొచ్చి బీసీ కులాలలో కలిపి మీ దాంట్లో ఇత్తేసి పొత్తుగూడిండు. ఇక మీ ఇష్టం, ఆ పైన మీ ఇష్టం. ఆయన కుర్చీలో నేను బీసీని ఉన్నా కదా మీకు అందరికి ఎందుకు అంటుండు. ఆయన సర్టిఫికెట్ రాహుల్ గాంధీ ఇచ్చిన మాట నిలబెట్టేందుకు తెలంగాణలో కులగణన చేశామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తన కోసమో తన పదవి కోసమో ఈ పని చేయలేదన్నారు. అన్ని త్యాగాలకు సిద్ధపడే కులాల లెక్కలు పక్కాగా తేల్చామన్నారు. ఈ మొత్తం అంశంలో తాను ఆఖరి రెడ్డి సీఎం అయినా పర్వాలేదన్నారు రేవంత్ రెడ్డి. ఇవాళ రేవంత్ రెడ్డి నువ్వు కూడా రెడ్డి ఉండొచ్చు. అప్పుడప్పుడు ఒక ఆయన అంటుంటాడు, ఈయననే ఆఖరి, ఈయననే చివరి, ఈయననే మొదటని. నాకేం పర్వాలేదు, ఆఖరి అయినా పర్వాలేదు. నా నాయకుడు ఇచ్చిన మాటను నిలబెట్టాలని క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా నేను బాధ్యత తీసుకున్నా. ఇది నా నిబద్ధత. నేను ఈ లెక్క నా కోసం చేయలే, నా పదవి కోసం చేయలే. నా నాయకుడు ఇచ్చిన మాట నిలబెడితేనే నేను క్రమశిక్షణ కలిగిన కాంగ్రెస్ కార్యకర్తను అవుతా. నేను క్రమశిక్షణ కలిగిన ముఖ్యమంత్రిగా ఈరోజు బాధ్యత తీసుకున్నా. ఇవాళ రేవంత్ రెడ్డి నువ్వు కూడా రెడ్డి ఉండొచ్చు. అప్పుడప్పుడు ఒక ఆయన అంటుంటాడు, ఈయననే ఆఖరి, ఈయననే చివరి, ఈయననే మొదటని. నాకేం పర్వాలేదు,